హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు వన్. నేను మీ యాంకర్ శరత్. ఇవాళ మీ అందరికీ బెస్ట్ కార్ అయితే చూపించబోతున్నాను అనమాట. మారుతి సుజుకి డిజైర్ 2024 మోడల్ అయితే లాంచ్ అయింది. ఈ కార్ని చాలామంది కూడా మిడిల్ క్లాస్ బెంజ్ కార్ అని చెప్తున్నారు. అసలు ఆ కార్ ఎలా ఉంది, దాని ఫ్యూచర్స్ ఏంటి, ప్రైస్ ఏంటి, ఇంకా మైలేజ్ విషయాలు కూడా ఇప్పుడు మీ అందరికీ ఈ వీడియోలో చూపించబోతున్నాను. డూ ఫాలో మీ. ప్రజెంట్ అయితే మనం సోమాజిగూడ సాబు ఆర్కేఎస్ షోరూమ్ దగ్గర ఉన్నాం అనమాట, మారుతి సుజుకి షోరూమ్. అండ్ మీకు ఇక్కడ మేనేజర్ పవన్ గారు ఉంటారు, అండ్ ఇంకా వాళ్ళ స్టాఫ్ అందరూ కూడా ఉంటారు. మీరు టెస్ట్ డ్రైవ్కి రావచ్చు అండ్ వెహికల్ కూడా చెక్ చేసుకోవచ్చు. డూ ఫాలో మీ. సో ఇది మీరు చూసిన న్యూ డిజైర్ అనమాట, 2024 మోడల్. అండ్ ఇప్పుడు మనకి మేఘ్నా హెల్ప్ చేస్తుంది, ఇంకా మనకు తెలియని ఫీచర్స్ అన్ని తను కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. హాయ్ మేఘ్నా గారు. హాయ్ హాయ్ హాయ్. అండ్ ఇది అంటే యాక్చువల్లీ 4 వేరియంట్స్ ఉన్నాయన్నమాట, ఎల్ఎక్స్ఐ, విఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ అండ్ జెడ్ఎక్స్ఐ ప్లస్. మనం చూస్తుంది జెడ్ఎక్స్ఐ ప్లస్ హై ఎండ్ వేరియంట్ అనమాట. అండ్ దీంట్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయనేది ఇప్పుడు మీ అందరికీ డిస్క్రైబ్ చేయబోతున్నాము. సో దిస్ ఈజ్ ఒక సింపుల్ కీ అయితే ఇవ్వడం జరిగిందనమాట, లాక్ అండ్ ఓపెన్కి. మీన్ డిక్కీ ఓపెన్ చేసుకోవడానికి కూడా ఒక లాక్ అయితే ఇక్కడ దీంట్లో ఫంక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఫ్రంట్ ఎండ్, ఒకసారి ఫ్రంట్ ఎండ్ చెప్తారా మా కోసం? యా, ఫ్రంట్ లో మనకి క్లారిటీ ఎల్ఈడి విజన్ హెడ్ ల్యాంప్స్ వస్తాయి. నెక్స్ట్ మనకి క్లారిటీ విజన్ ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్స్ వస్తాయి. మొత్తం స్ట్రక్చర్ వచ్చేసి మోడర్న్ అండ్ స్లీక్ డిజైన్ ఉంటుంది మనకి. ప్లస్ మనకి దీంట్లో అడిషనల్ గా ఇచ్చింది అంటే బెస్ట్ ఫీచర్ ఏంటంటే సన్ రూఫ్ కూడా ఇచ్చారు. సో సన్ రూఫ్ అండ్ కలర్స్ ఏమేమి ఉన్నాయి? బ్రౌన్ కలర్స్ వచ్చేసి అల్యూరింగ్ బ్లూ, గ్లానెట్ రెడ్, నెట్ మెక్ బ్రౌన్, ప్లర్ ఆర్కిటిక్ వైట్, మ్యాగ్మా గ్రే, స్ప్లెండెడ్ సిల్వర్. సో ఫ్రంట్లో వచ్చేసరికి ఎల్ఈడి క్రిస్టల్ విజన్ లైట్స్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ ఫాగ్ ల్యాంప్స్. అండ్ మీరు చూసుకోవచ్చు ఫ్రంట్ గ్రిల్ సపరేషన్ కానీ సుజుకి లోగో కానీ మనకి ఇక్కడ మన నెంబర్ ప్లేట్ అనమాట. అండ్ ఫ్రంట్లో మనకి 360 డిగ్రీస్ కెమెరానే కదా, 360 డిగ్రీస్ కెమెరా కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఓవరాల్ ఫ్రంట్ లుక్ అయితే మీరు చూసుకోవచ్చు, చాలా గ్రాండియర్గా ఉంది. మనకి సైడ్ వచ్చేసి ఎలక్ట్రికల్ అండ్ ఫోల్డబుల్ ORVMs ఇచ్చారు. ప్లస్ మనకి ప్లస్ సైడ్ లుక్ కూడా మనకి బాగా ఇచ్చారు సార్. క్రోమ్ హ్యాండిల్స్ మనం క్రోమ్ తెప్పించుకోవాలి. ప్లస్ మనకి టైర్ వచ్చేసి 180/16R ఇచ్చారు. ప్లస్ ఇది ప్రిజన్ కట్ అలవిల్స్, 15 టోన్ ప్రిజన్ కట్ అలవిల్స్ ఇచ్చారు. లుక్ బాగుంది సార్. సో ఫ్రంట్ డిస్క్ బ్రేక్ అండ్ రేర్ వచ్చేసరికి డ్రమ్ బ్రేక్ వస్తుంది. అంటే ఇప్పుడు ZXi ప్లస్ వేరియంట్కి నాకు తెలిసి ఫినిషింగ్ దీనికి వచ్చినట్టుంది కదా, నార్మల్ బేస్ వేరియంట్ కంటే ZXi ప్లస్లో ఫినిషింగ్స్ బాగున్నాయి సార్. మనకి ఫీచర్స్ కూడా ZXi ప్లస్ లోనే ఇంక్రీజ్ ఎక్కువ ఉన్నాయి సార్. కొంచెం LXi వస్తే కొంచెం ఫీచర్స్ తక్కువ వస్తాయి. అండ్ దీంట్లో ఇంజన్ వచ్చేసరికి Z12 Z సిరీస్ ఇంజన్ ఇచ్చారు మనకి. Z సిరీస్ ఇంజన్ 1.2 లీటర్ కెపాసిటీ, 1.2 లీటర్స్ 3 సిలిండర్ ఇంజన్. యా, ఐ థింక్ అంటే నేను విన్నది 24 వరకు మైలేజ్ ఇస్తుంది అని విన్నాను. అవును సార్, మనకి మైలేజ్ వచ్చేసి ఇది మాన్యువల్ వచ్చేసి 24.71, ఆల్రెడీ AGS వచ్చేసి 24.75. మనకి సిటీ పర్పస్ వచ్చేసరికి 22-21 వరకు వస్తుంది. సో అండ్ CNG మోడల్స్ కూడా ఉన్నాయి కదా, CNG వేరియంట్ తీసుకుంటే 33 వరకు 33.73 మనకి CNG వస్తుంది. అది పర్ కేజెస్ లాగా మనం తీసుకుంటే అప్రాక్సిమేట్ కిలోమీటర్స్లోనే వస్తుంది. ఓకే. మనకి రేర్ మనకి హెడ్ ల్యాంప్స్ వచ్చేసి దాని నేమ్ ఏంటిదంటే 3D ట్రినిటీ సిగ్నేచర్ హెడ్ ల్యాంప్స్ ఇచ్చారు. 3D హెడ్ ల్యాంప్స్ ప్లస్ మనకి కెమెరా కూడా ఇచ్చారు 360 కెమెరా. అండ్ ఇక్కడ లైటింగ్ కూడా ఇవ్వడం జరిగింది మన నంబర్ ప్లేట్ పైకి. అండ్ వెనక ఫినిషింగ్ కూడా ఇచ్చారు. మనకి బూట్ స్పేస్ వచ్చేసి 382 లీటర్స్. మనకి 4 mm కూడా ఇంక్రీజ్ అయింది. ఇంకా మనకి బూట్ స్పేస్ కూడా ఇంక్రీజ్ అండ్ స్టెప్నీ వీల్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయండి. స్పేర్ వీల్ కూడా మనకి కిందనే ఉంటుంది సార్. అలవిల్స్ కంటే మనకి 1 mm తక్కువనే ఉంటుంది, అంటే 14 ఇంచెస్ వస్తుంది. మనకి ప్రిజన్ కట్ అలవిల్స్ అనేది 15 ఇంచెస్ వస్తుంది. ఓకే, 14 ఇంచెస్ వీల్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఓవరాల్ గా బూట్ స్పేస్ వచ్చి 382 లీటర్స్. ప్లస్ మనకి రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి. బేసిక్ వేరియంట్ నుంచి డిఫాగర్ లైన్స్ ఇచ్చారు దీంట్లో. ప్లస్ మనకి షార్క్ ఫిన్ యాంటీనా ఇది బేసిక్ నుంచే ఉంది. షార్క్ ఫిన్ యాంటీనా సో బేస్ మోడల్ నుంచి హై ఎండ్ మోడల్ వరకు షార్క్ ఫిన్ యాంటీనా ఒకటి, డిఫాగర్ లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఆటోమేటిక్ గా. ZXi ప్లస్ లోనే సన్ రూఫ్ వస్తుంది సార్. ఓకే, టాప్ ఎండ్ మోడల్ లోనే సన్ రూఫ్ వస్తుంది. సో బేస్ మోడల్ లో అయితే లేదు, టాప్ మోడల్ లో అయితే మనకి సన్ రూఫ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనకి బేస్ మోడల్ స్టార్ట్ అయ్యేసరికి 6.69 lakhs. మనకి ZXi ప్లస్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే 6,69,000 వరకు వస్తుంది. అది ఎక్స్ షోరూమ్ ప్రైస్.
నార్మల్గా మనం అంతా ఇంక్లూడెడ్ చేసుకుంటే మనకి 11 lakhs చేంజ్ వరకు ఆన్ రోడ్ ప్రైస్ వస్తుంది. సో 11 lakhs లోపే మనకి నాకు తెలిసి ఒక మంచి సెడాన్ కార్ అయితే వస్తుంది. దట్ టు మైలేజ్ అంటే 24 వరకు 24.71 కంపెనీ క్లెయిమ్ చేస్తుంది. మీకు సిటీ డ్రైవింగ్ వచ్చే వరకు 21-22 వస్తుంది. యా, అండ్ మీరు ఈఎంఐ ఆప్షన్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు, మంత్లీ ఈఎంఐ ప్లాన్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఓవరాల్ 9,999 అంటే ప్లాన్ చూస్ చేసుకుంటే 70,000 డౌన్ పేమెంట్ కట్టారనుకోండి, ఆల్మోస్ట్ 6 years వరకు అయితే ఈఎంఐ ఉంటుందన్నమాట. అంటే నాకు తెలిసి ఇంత మంచి మైలేజ్ ఇచ్చే కార్ అండ్ ఎఫిషియెంట్ కార్ అయితే నాకు తెలిసి మారుతి సుజుకి డిజైర్ అని చెప్పుకోవచ్చు. చాలా మందికి ఏంటంటే ఎక్స్టీరియర్ నచ్చింది, ఇంటీరియర్ కూడా సాటిస్ఫై అవ్వాలి కాబట్టి. సో ఒకసారి మనం ఇంటీరియర్ పార్ట్స్ గురించి చెప్దాం ఒకసారి. మనకి ఇంటీరియర్ వచ్చేసి 9 inches స్మార్ట్ ప్లే ప్రో ప్లస్ విత్ సరౌండ్ ఆర్కమిస్ సరౌండ్ సెన్సార్. అంటే మనకి ఆ సెట్టింగ్ కూడా మనము ఇది 9 inches లో మనం యూస్ఫుల్ కూడా చేసుకోవచ్చు మనకి. ప్లస్ మనకి సుజుకి కనెక్ట్ కూడా, టెలిమాటిక్ సుజుకి కనెక్ట్ కూడా ఉంటుంది. అంటే లైక్ వెహికల్ ట్రాకింగ్ కూడా చేసుకోవచ్చు మనం ఇది స్క్రీన్ లో మనకి. ప్లస్ బ్లూటూత్ కనెక్ట్ ఉంటుంది. ప్లస్ మనకి ఇంకా అడిషనల్ ఆప్షన్ వైర్లెస్ చార్జర్ కూడా ఇచ్చారు వాళ్ళు. వైర్లెస్ చార్జర్ మనకి. ప్లస్ మనకి ఆటో ఏసీ క్లైమేట్ కంట్రోల్ కూడా ZXi ప్లస్ లో ఇచ్చారు వాళ్ళు. మనకి ఇంక్రీజ్ కూడా చేసుకోవచ్చు, మనం డిక్రీజ్ కూడా చేసుకోవచ్చు. ప్లస్ స్టీరింగ్ వచ్చేసి మనకి లెదర్ వ్రాపర్ స్టీరింగ్ వీల్ ఉంటుంది. ప్లస్ మనకి టిల్ట్ స్టీరింగ్ కూడా యూస్ఫుల్ గా అవుతుంది. టిల్ట్ ఉంటుంది అంటే మనకి అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు అన్నమాట స్టీరింగ్ అనేది. ప్లస్ మనకి క్లస్టర్ వచ్చేసి మనకి దాంట్లో మనకి ఎంత యావరేజ్ ఎన్ని కిలోమీటర్స్ లైక్ వెహికల్ ఎన్ని కిలోమీటర్స్ తిరిగింది అవన్నీ క్లస్టర్ లో చూపిస్తుంది అన్నమాట. మనకి టోటల్ గా ఇంటీరియర్ వచ్చేసి డ్యూయల్ టోన్ ఇంటీరియర్ ఇచ్చారు మనకి. ఫినిషింగ్ బాగుంది, అంటే సెపరేషన్ తెలుస్తుంది యాక్చువల్లీ. లైక్ ఇది వచ్చేసి మనకి వుడెన్ స్టీల్ గార్నిష్ టైప్ డ్యూయల్ టోన్ గా ఇచ్చారు వాళ్ళు. ఓకే, సో మనం చూసేది మాన్యువల్ ట్రాన్స్మిషన్ కాబట్టి అండ్ గేర్ సిస్టమ్ అండ్ హ్యాండ్ బ్రేక్ ఇక్కడ. సో ఇలా సింపుల్ ఏసీ వెంట్స్ తో ఎండ్ చేస్తాడు అన్నమాట ఫ్రంట్ అంతా. రేర్ ఏసీ వెంట్స్ మనకి VX నుంచి రేర్ ఏసీ వెంట్స్ అనేది స్టార్ట్ చేశారు. ఓకే, సన్ రూఫ్ కేస్ అన్నమాట. అండ్ సన్ రూఫ్ బటన్ ఇక్కడ. ఓకే, ఇక్కడ ఒక సింపుల్ బటన్ అయితే ఇవ్వడం జరిగింది సన్ రూఫ్ కి. సో ZXi ప్లస్ వేరియంట్స్ కి మాత్రం సన్ రూఫ్ అయితే ఆటోమేటిక్గా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఒక సింపుల్ సన్ రూఫ్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నాకు తెలిసి అంటే ఫ్యామిలీ పీపుల్కి అయితే, అంటే నేను ఫస్ట్లో మెన్షన్ చేశాను యాక్చువల్లీ మిడిల్ క్లాస్ బెంజ్ కార్ అని. సో నాకు తెలిసి చాలా మందికి అయితే ఇది ఈ ఫీచర్ చాలా నచ్చుతుంది అని అనుకోవచ్చు. ఎందుకంటే మంచి ప్రైస్కి విత్ మైలేజ్ వచ్చే సెడాన్ కార్ అయితే నాకు తెలిసి మారుతి సుజుకి డిజైర్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఆల్మోస్ట్ సుజుకి ఎప్పటి నుంచో మంచి కార్స్ రిలీజ్ చేస్తుంది. అండ్ ఈ కార్ కూడా చాలా మందికి ఫేవరెట్ అవ్వబోతుందని అనిపిస్తుంది అనమాట. ఇంటీరియర్ చూసుకుంటే ఫినిషింగ్ బాగుంది. అండ్ ఇక్కడ సింపుల్ గానే ప్రొవైడ్ చేశారనమాట మొత్తం. అండ్ క్లస్టర్ కానీ ఇన్ఫోటైన్మెంట్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. స్టీరింగ్ మీద కంట్రోల్స్ కూడా ఇచ్చారు సార్. ప్లస్ మనకి టాప్ ఎండ్ మోడల్ లో క్రూజ్ కంట్రోల్ కూడా యూజ్ వస్తుంది. ఓకే, టాప్ ఎండ్ లో క్రూజ్ కంట్రోల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, లైక్ క్రూజ్ కంట్రోల్ మనకి ఎట్లా బెనిఫిట్ అవుతుందంటే మనకి హైవేస్ మీద పోయినప్పుడు అది యూస్ఫుల్ అవుతుంది క్రూజ్ కంట్రోల్. ప్లస్ మనకి డ్రైవింగ్ లో ఉన్నప్పుడు కూడా స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో అండ్ కాల్ కంట్రోల్స్ కూడా మీకు ఇక్కడనే అవైలబుల్ ఇచ్చేస్తారు. కాల్ కనెక్టివిటీస్, కాల్స్ ఎవ్రీథింగ్. అండ్ మనం అంటే గ్లోబల్ ఎన్క్యాప్ రేటింగ్ లో నాకు తెలిసి 5 star రేటింగ్ కూడా వచ్చింది సుజుకి. అండ్ ఈ డిజైర్ ఏంటంటే ఇంకా 6 ఎయిర్ బ్యాగ్స్ కదా, 6 ఎయిర్ బ్యాగ్స్ మనకి బేసిక్ వేరియంట్ నుంచి 6 ఎయిర్ బ్యాగ్స్ ఇచ్చారు. 6 ఎయిర్ బ్యాగ్స్ అంటే కో డ్రైవర్ సైడ్ ప్లస్ సీట్ సైడ్స్ కి ఇచ్చారు. 2 కర్టన్ ఎయిర్ బ్యాగ్స్ ఇచ్చారు మనకి, 2 సైడ్స్ బోత్ సైడ్స్ కర్టన్ ఎయిర్ బ్యాగ్స్. టోటల్ 6 ఎయిర్ బ్యాగ్స్ ఇచ్చారు ఫ్రమ్ బేసిక్ వేరియంట్. అండ్ ఇక్కడ సింపుల్ ఏసీ వెంట్స్ అండ్ కార్నర్ స్పీకర్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. 4 స్పీకర్స్ వస్తాయి టోటల్ గా. 4 స్పీకర్స్. ఓకే, 4 స్పీకర్స్. సో రేర్ ఎండ్లో చూసుకుంటే మీరు నాకు తెలిసి కంఫర్టబుల్ ఫర్ 3 people అని చెప్పుకోవచ్చు. అంటే 3 persons కూడా చాలా కన్వీనియంట్ అనిపిస్తుంది. మీరు చూసుకోవచ్చు లెగ్ రూమ్ కానీ అండ్ స్పేస్ కానీ అండ్ మనకి హెడ్ రెస్ట్ ఇవ్వడం జరిగింది అనమాట. చాలా కన్వీనియంట్గా ఉంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి అంటే 2 passengers సీటింగ్, అంటే 2 passengers వెళ్తున్నప్పుడు మనకి సింపుల్ కప్ హోల్డర్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. జనరల్లీ మనం ఏదైనా టిన్స్ అలా పెట్టుకోవడానికి. అండ్ 2 passengers ట్రావెల్ చేసినప్పుడు ఇదైతే ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ మామూలుగా 3 సీటింగ్ అప్పుడు మీరు చూసుకోవచ్చు చాలా కన్వీనియంట్గా ఉంది. మంచి లెదర్ ఫినిషింగ్ ఇచ్చారు. అండ్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు మనకి సీటింగ్ అంటే చిన్న పెయిన్స్ అలా రాకుండా కూడా ఇలా అయితే డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. సో రేర్ ఎండ్లో ఉండే 3 passengers కూడా మనకైతే అలర్ట్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. సీట్ బెల్ట్ అలర్ట్ మీకు చూసుకోవచ్చు 1 and 2 and 3 ఇక్కడ ఒకటి ఉంది. సో 3 passengersకి అయితే సీట్ బెల్ట్ అలర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఓవరాల్గా అయితే 3 peopleకి కన్వీనియంట్ అని చెప్పుకోవచ్చు. 2 people వెళ్తున్నప్పుడు మాత్రం వాళ్ళకి ఒక సింపుల్ అంటే ఒక
హోల్డర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దట్ హ్యాండ్ రెస్ట్కి కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుంది అనమాట. సో ఓవరాల్గా ఒక ఫ్యామిలీకి అయితే మంచి కార్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా ఆల్మోస్ట్ అన్ని ఫ్యూచర్స్ అన్ని మీకు మిగతా అన్ని ఆల్మోస్ట్ జనరల్గా ఇవ్వడం జరిగింది. అండ్ ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే ఒక ఇంత తక్కువ బడ్జెట్లో మీరు కార్ ప్రిఫర్ చేయాలనుకుంటే 6.79 lakhsకే మారుతి సుజుకి డిజైర్ ఎల్ఎక్స్ఐ వేరియంట్ అయితే వస్తుంది. హై ఎండ్ వచ్చేసరికి మీకు జెడ్ఎక్స్ఐ ప్లస్ వేరియంట్ వచ్చేసరికి మీకు 10 lakhsతో స్టార్ట్ అవుతుంది అనమాట. సన్ రూఫ్ కానీ ఓఆర్విఎమ్స్ ఎలక్ట్రిక్ ఓఆర్విఎమ్స్ కానీ ఇంకా ఇలా ఇన్ఫోటైన్మెంట్ కానీ ఎవ్రీథింగ్ దీంట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది మారుతి సుజుకి డిజైర్. అండ్ దీంట్లో మీరు బూట్ స్పేస్ కూడా 380 liters బూట్ స్పేస్ అయితే ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఓవరాల్ 1.2 liter ఇంజిన్ అండ్ మైలేజ్ బెస్ట్ ఇన్ క్లాస్ మైలేజ్ చెప్పుకుంటే ఓవరాల్ 24 km/L అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ సిఎన్జి మీకు 33 per liter అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇన్ని ఫీచర్స్ ఉన్న కార్ని అందుకే నాకు తెలిసి అందరూ మిడిల్ క్లాస్ బెంజ్ కార్ అంటున్నారు అనమాట. అండ్ దిస్ మోడల్ మారుతి సుజుకి డిజైర్ 2024 తప్పకుండా మీరు సోమాజిగూడ షోరూంలో మీరు విజిట్ చేయండి అండ్ చూడండి. అండ్ టెస్ట్ డ్రైవ్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. తొందరలోనే మీకు బుకింగ్స్ చేసుకున్న వాళ్ళందరికీ డెలివరీ కూడా ఇస్తున్నారనమాట. అండ్ డెఫినెట్లీ విజిట్ చేయండి. డూ ఫాలో దిస్ వీడియో అండ్ షేర్ ఫర్ మోర్ పీపుల్.